హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్లువారి వ్లాగ్స్. సో ఈ టెంపుల్ వచ్చేసి రాజమండ్రిలో అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట. సో మ్యాక్సిమం రాజమండ్రిలో ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది. మెయిన్ రోడ్లో చిన్న సందు ఉంటుంది లోపలికి. సో టెంపుల్ అయితే బయటికి కనిపించదు కానీ లోపల మాత్రం పెద్దగా ఉంటుంది. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మొదటిగా మనం పైకి అయితే వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవాలి. సో ముందు పైనున్న శ్రీహరి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే కిందకి శ్రీ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోవాలని చెప్తారు. సో శ్రీమన్నారాయణ ఎదురుగా గరుత్మంతుడి వాహనం విగ్రహం అయితే ఉంటుంది. అండ్ దర్శనం చేసుకుని బయటికి రాగానే సో బ్యాక్ సైడ్ చిన్న సందులా ఉంటుంది. అది రౌండ్ చేసుకుంటూ వస్తే కింద స్టెప్స్ ఉంటాయి. అష్టలక్ష్ములు అంటే అందరికీ తెలిసిందే కదండి. సో లక్ష్మీదేవి 8 అవతారాలు ఈ టెంపుల్లో అయితే మనకి కనిపిస్తాయి. సో పైన శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని కిందికి రాగానే మధ్యలో మెయిన్గా శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి అయితే మనకి దర్శనం ఇస్తారు. సో అక్కడైతే మనం లక్ష్మీ సమేత నారాయణ స్వామిని దర్శనం చేసుకొని చుట్టూరా మనకి అష్టలక్ష్ములు అయితే కనిపిస్తారనమాట. సో టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అలా ఎంతసేపు అయినా సరే ఉండాలనిపిస్తుంది. అలా లక్ష్మీనారాయణ దర్శనం చేసుకొని కుడివైపుకు రాగానే సమస్త సంపదలకు అధిష్టాన దేవతగా అత్యంత పవిత్రంగా భావించే ఆదిలక్ష్మి అమ్మవారైతే మనకు దర్శనమిస్తారు. మహాశక్తి అయిన ఈ అమ్మవారిని దర్శించుకొని అలా కొంచెం ముందుకు వెళ్ళగానే కలిమి తొలగించి మన మనసుల్లో కల్మషాన్ని తొలగించే ధాన్యలక్ష్మి అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. 8 చేతులతో పచ్చని వస్త్రాలతో మనకు కనిపించే ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ కొంచెం ముందుకు రాగానే ధైర్యలక్ష్మి అమ్మవారు మనకు కనిపిస్తారు. అనంతమైన ధైర్యాన్ని శక్తిని ప్రసాదించే ఈ అమ్మవారిని వీరలక్ష్మి అని కూడా అంటారు. అటు నుంచి పక్కనే గజలక్ష్మి అమ్మవారు కనిపిస్తారు. ఈ రూపంలో అమ్మవారు మనకు ఏనుగులతో దర్శనమిస్తారు. ఏనుగులు అమ్మవారిపై నీళ్లు జల్లుతున్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. అటు పక్కనే సంతాన లక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. సమస్త జీవులకు నిర్జీవులకు తల్లిగా అమ్మవారిని పూజిస్తారంట. అందుకే అమ్మవారు సంతాన లక్ష్మి రూపాన్ని దాల్చారని అందరూ చెప్తూ ఉంటారు. 8 చేతులతో ఎర్రని వస్త్రాలు ధరించి శంఖం, చక్రం, ఖడ్గం, డాలు, పాసం ఇలా ఆయుధాలు ధరించి ఉన్న అమ్మవారే విజయలక్ష్మి అమ్మవారు. పక్కనే చదువుల తల్లి శారదాదేవిగా చెప్పబడే ఐశ్వర్యలక్ష్మి, విద్యాలక్ష్మి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారు. ఇంకా చివరిగా అయితే సౌభాగ్యలక్ష్మి, వరలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మిలుగా చెప్పబడే అమ్మవారు అంటే చేతి నుంచి బంగారు నాణాలు కురిపిస్తున్నట్లుగా కనిపించే అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారు. అమ్మవార్లను దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు అయితే మెట్ల మార్గంలో ఈ విజువల్స్ అన్నీ మనం చూడవచ్చు. సో గుడి అయితే చాలా బాగుంటుంది. రాజమండ్రిలోనే ఉంటూ ఇంకా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళిరండి. అండ్ వారం వెళ్తున్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తే ఒక కామెంట్ చేయండి. ఈ టెంపుల్ అయితే బయట నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి అయితే ఉంటుంది నడిచెళ్ళే దారి. అండ్ నేనైతే టెంపుల్కి 2 times వచ్చాను అంతే. అండ్ మీరు ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్.